హాయ్ వ్యూస్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్. నేను మీ అనుష. దేవిశ్రీ ప్రసాద్ ఈయన ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్టరో మనకు తెలుసు. అయితే దేవి సినిమా నుంచి తన కెరీర్ను స్టార్ట్ చేసి నిర్విరామంగా టాలీవుడ్లో కానీ, అటువైపు తమిళ్లో కానీ, హిందీలో కానీ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్లో ఒకరిగా ఆయన కొనసాగుతూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో దేవికి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినప్పటికీ కూడా తాజాగా కంగువా సినిమా కానీ, లేదంటే తండేల్ సినిమా కానీ, పుష్ప 2తో మరొకసారి బౌన్స్ బ్యాక్ అయ్యారు. మూడు ఈ కంగువా కానీ, లేదంటే తండేల్ కానీ, పుష్ప 2 3 సినిమాల్లో కూడా మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే దేవిశ్రీ ప్రసాద్ గురించి తెలిసింది. దేవిశ్రీ ప్రసాద్ ఏవైతే రీమేక్ సాంగ్స్ ఉంటాయో ఆ సాంగ్స్ని చేయడానికి ఆయన ఇష్టపడరంట. ఒకవేళ అవి చేయాలన్న అవకాశం వచ్చినా కూడా ఆయన స్మూత్గా నో చెప్పేస్తారంట. ఎందుకంటే ఎప్పుడైనా ఒరిజినలే డూప్లికేట్ అంటారు కదా, అంటే ఆల్రెడీ అదొక ప్యూర్ ఒరిజినల్ కాబట్టి దాన్ని మళ్ళీ ఏదో మెస్సీ చేయడం ఆయనకి ఇష్టం ఉండదంట. అందువల్ల ఆయన ఎప్పుడూ కూడా ఒక నియమం పెట్టుకున్నారు, నేను ఎప్పటికీ కూడా సాంగ్స్ని రీమేక్ చేయకూడదు అన్న ఒక నియమం అయితే పెట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో గద్దలకొండ గణేష్ మనకు తెలుసు, వరుణ్ తేజ్ సినిమా, ఈ సినిమాకి మ్యూజిక్కి దేవిశ్రీ ప్రసాద్కి అవకాశం వచ్చినప్పటికీ కూడా ఈ సినిమాలో ఎల్లు వచ్చి గోదారమ్మ అని ఒక సాంగ్ ఉంటుంది. అది ఓల్డ్ శ్రీదేవి సాంగ్, శ్రీదేవి శోభన్ బాబు అనుకుంటా. సో అదే సాంగ్ని ఈ సినిమాలో రీమేక్ చేయడంతో ఈ రీమేక్ సాంగ్ చేయడం ఇష్టం లేక దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాని రిజెక్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా గత 25 ఏళ్లుగా తన కెరీర్లో ఒక్క రీమేక్ సాంగ్ కూడా దేవిశ్రీ ప్రసాద్ చేయలేదు. దాదాపు 100కు పైగా సినిమాలకు మ్యూజిక్ చేశారు, కానీ ఒక్కటి కూడా రీమేక్ సాంగ్ లేదనమాట.